ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఆలకించువాడైన యేసయ్యకు స్తోత్రములు, మీకు శుభాభివందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 20వ వాక్యం. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. క్రీస్తు యేసు సంబంధులారా, మన యేసయ్య మన మనవులు ఆలకించేవాడు, అంగీకరించేవాడు, ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. మనము ఆయన ఎదుట పవిత్రమైన పెదవులతో, పవిత్రమైన హృదయముతో, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించవలెను. అట్టి ప్రార్థన దేవుని ఎదుట అంగీకారముగా మార్చబడును. దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేయును. రాజైన హిజ్కియా తన రాజ్య క్షేమము కొరకు, శత్రువు చేతిలో నుండి తప్పించబడుటకు, విడిపించబడుటకు, జయమును పొందుటకు తన్ను తాను తగ్గించుకొని దేవుని మందిరమునకు వెళ్ళి తన సమస్య అంతటినీ ప్రభువు సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి ఆయనకు తెలియపరచెను. నిశ్చయముగా ప్రార్థన ఆలకించిన యేసయ్య శత్రువులను నిర్మూలపరిచి గొప్ప జయము అనుగ్రహించి దేశములో నెమ్మది సంతోషమును అనుగ్రహించెను. కావున మన వ్యక్తిగత జీవితంలో ఏ శత్రువు కార్యములు, తంత్రములు, కుయుక్తి మన జీవితంలో వెంటాడుచు నెమ్మది, సంతోషం, ఆరోగ్యం, ఆనందం, ఆశీర్వాదం లేకుండా చేస్తూ ఉన్నాయో, నిందించుచు, దూషించుచు, అవమానకరమైన మాటలతో తోలనాడుచున్నారో, భయపడక, దిగులు పడక మన యేసు ఎదుట నిలిచి ధైర్యముగా ప్రార్థించదము. మందిరములు చేయబడుచున్న ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు నిశ్చయముగా శత్రువు కార్యములన్నిటిలో నుంచి విడిపించి జయమునిచ్చి నెమ్మది, సమాధానము కలుగు చెయ్యను. ఆత్మీయంగా ఎదగనివ్వకుండా చేసే శత్రు తంత్రములన్నిటి నుంచి విడిపించి ఆత్మీయ అభివృద్ధి పొందునట్లుగా, ఆత్మలో బలపడునట్లుగా, స్థిరపడునట్లుగా చేయును. కావున ప్రార్థన ఆత్మతో నింపబడి ప్రార్థనలో ఎదుగుచూ మెలకువగా ఉండి ఆయన ఎదుట ధైర్యముగా నిలిచి ఉండేదము. ప్రార్థన. నా ప్రాణప్రియుడా, నా యేసయ్య, మీకు స్తోత్రములు. గత కాలమంతా అన్ని విషయములలో మీరు కాపాడుచూ వచ్చారు. స్తోత్రాలు. మేము మీ ఎదుట చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి అన్ని విషయములలో జయమును అనుగ్రహించి మమ్మును రాకడ వరకు నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ చేసిన ప్రార్థన ఆయన అంగీకరించి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.